కొమరోలులోని మండల మహిళా సమాఖ్య భవనంలో ఏపీఎం పాండురంగ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ బి మద్దిరెడ్డి పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మద్దిరెడ్డి తెలిపారు. మహిళా సమాఖ్య సంఘాలతో సంబంధాలను మరింత పెంచుకొని రైతులకు అవగాహన చేయాలని కోరారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నాగరత్నమ్మ, సిసిలు దేవానందం, శ్వేత, స్వప్న, విఓఏలు తదితరులు పాల్గొన్నారు. వేయడం వల్ల ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలను మనం ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాము. ఈ ఉద్దేశం ఏమంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మరలాలి. ఈ రసాయన ఎరువులు ఏవైతే ఉన్నాయో, రసాయన మందులు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, వాటి వాడకం అనేది పూర్తిగా తగ్గించుకొని ప్రకృతి వ్యవసాయం మీద అందరూ కూడా చేసుకునేటట్లు గ్రామాల్లో అవగాహన సదస్సులు అనేటివి పెట్టేసి ఈ గ్రామ సంఘాల ద్వారా పొదుపు గ్రూపులకు, రైతులకు అవగాహన కల్పించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీనివలన మంచి విలువలు కూడినటువంటి పోషకాహారాన్ని మహిళలకు అందరికీ అందించడం కోసం ఇది ఉపయోగపడుతుంది. నాణ్యత కలిగినటువంటి ఆహారాన్ని మనం దీనివలన తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం వరకు మరలేటట్టు మనం అవగాహన కల్పించి రైతులలో మార్పు తీసుకొచ్చి దీనివల్ల అందరూ కూడా ఈ పద్ధతిలో ఆచరించేటట్టు చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఒక అంగీకార పత్రం అనేది సెట్ లెవెల్లో తీసుకున్నారు. అదే విధంగా మనము ఇక్కడ కూడా మండల స్థాయిలో కూడా మన మండల సమాఖ్య మరియు విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ సంఘం ఓబీసు, విఓఎస్కు హాజరు కావడం జరిగింది. మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ మీటింగ్ ఏర్పాటులో మనకు ఆర్వైఎస్ఎస్ అంటే మన ప్రకృతి వ్యవసాయానికి మహిళా సంఘాల ద్వారా ముందుకు తీసుకుపోయేదానికి ఒప్పందం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇక మీదట ప్రకృతి వ్యవసాయం అనేది మన ఈ కొమరోలు మండలంలో గ్రామ సంఘం ఆధ్వర్యంలో మరియు మండల లెవెల్లో మండల సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా మనము ఈ గ్రామ సంఘాల ద్వారా మనము మీటింగ్ ఏర్పాటు చేసి గ్రామంలో రైతులకు కావాల్సిన ఇన్పుట్స్ కానీ మరియు వాళ్ళకు కావాల్సినటువంటి కషాయాలు కానీ మనము గ్రామ సంఘంలోనే తయారు చేసి ఐసిఆర్పి ద్వారా మనము గ్రామంలోని రైతులకు అందించడం జరుగుతుంది. దాని కొరకు ఈరోజు మనకు మండల లెవెల్లో ఆర్వైఎస్ఎస్కు మన మండల సమాఖ్యకు